ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాడు బట్టి విక్రమార్క. దాని గురించి చూద్దాం ఒకసారి. 5 లక్షల మందికి 6,000 కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సహాయం, అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన, జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ వివరాలు వెల్లడించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 10 ఏళ్ళు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్, యువతకు అండగా నిలుస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. ఇదే సందర్భంలో 2-3 విషయాలు మాట్లాడుకోవాలి మనం. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఇట్లా కొన్ని కార్పొరేషన్ లోన్లు ఉంటాయి. ఆ లోన్లకు సంబంధించి యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఎంతో కొంత బాసటగా ఉండాలని ప్రభుత్వము ఆ లోన్లను ఇస్తూ ఉంటుంది. అవి 2017 సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పుడు 2025కి వచ్చినాము. ఈ 8 సంవత్సరాలుగా మరుగునబడి ఉన్నాయి. అసలు ఒక 4 సంవత్సరాలు అయితే అప్లికేషన్లు తీసుకోలేదు. 2017లో అప్లికేషన్లు పెట్టినటువంటి వాళ్ళు అయితే ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినటువంటి సందర్భం. ఈ యొక్క విషయంలో మరి ప్రభుత్వం ముందడుగు అయితే వేసింది. 6,000 కోట్లు ఇవ్వడానికి అయితే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకే రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగి తమ ప్రజాప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సాయం అందజేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్ల ఖర్చు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్ లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ కూడా ఇస్తారట. ఈ 3 లక్షలే కాకుండా బ్యాంకు లోన్ కూడా ఇస్తారట. రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకు లింకేజీ పెట్టారు. స్కీమ్లో ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకు ఒక యూనిట్ కాస్ట్ 7 లక్షలు అవుతుంది అనుకుంటే అందులో 3 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు భరించడమా లేదంటే బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవడమా చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఇదొక గొప్ప ఆలోచనే. ఈ ఆలోచనకు ఎవరైనా మనము హ్యాట్సాప్ చెప్పాల్సిందే. కానీ ఇది ముందుకు పోవాలి. ఈ ఒక్క రోజుకో 2 రోజులకో చేసి వదిలేసినట్టు కాకుండా ముందుకు పోవాలని అయితే కోరుకుందాం. రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025లో బీసీ కార్పొరేషన్తో పాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు 2,500 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం 2,136 కోట్లు, ట్రైకాల్లో స్వయం ఉపాధి పథకాల కోసం 657 కోట్ల 96 లక్షలు కేటాయించారు. మైనారిటీ కార్పొరేషన్కు కూడా 1000 కోట్ల వరకు ఇచ్చారు. ఈ నిధులన్నీ రాజీవ్ యువ వికాసం పథకానికి వినియోగించవచ్చన్నారు. కాగా ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు స్కీమ్కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను రెడీ చేసి ప్రభుత్వానికి కూడా పంపించినాయట. నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని చెప్పేసి ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది కనుక చేసినట్టే ఉంటే ఖచ్చితంగా నెత్తిన పెట్టుకొని యువకులందరూ, ముఖ్యంగా నిరుద్యోగ యువకులు, నియోజకవర్గానికి 4,200 మంది అంటున్నారు కదా, 4,200 మంది ఒక్కొక్కరు 100 మందిని ప్రభావితం చేసినా కానీ ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 4 లక్షలు, 4,200 మంది 10 మందిని ప్రభావితం చేసినా కానీ 42,000. మీరు ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తే ఆ 3 లక్షల రూపాయలు కనుక
ఒక నిరుద్యోగి చేతిలోకి వస్తే మాత్రము ప్రభుత్వం పైన మంచి పేరు అయితే వస్తుంది. ఆ ప్రయత్నం జరగాలని చెప్పేసి అయితే కాళోజీ టీవీ కోరుకుంటా ఉంది. ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాడు బట్టి విక్రమార్క. దాని గురించి చూద్దాం ఒకసారి. 5 లక్షల మందికి 6,000 కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సహాయం, అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన, జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ వివరాలు వెల్లడించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 10 ఏళ్ళు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్, యువతకు అండగా నిలుస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. ఇదే సందర్భంలో 2-3 విషయాలు మాట్లాడుకోవాలి మనం. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఇట్లా కొన్ని కార్పొరేషన్ లోన్లు ఉంటాయి. ఆ లోన్లకు సంబంధించి యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఎంతో కొంత బాసటగా ఉండాలని ప్రభుత్వము ఆ లోన్లను ఇస్తూ ఉంటుంది. అవి 2017 సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పుడు 2025కి వచ్చినాము. ఈ 8 సంవత్సరాలుగా మరుగునబడి ఉన్నాయి. అసలు ఒక 4 సంవత్సరాలు అయితే అప్లికేషన్లు తీసుకోలేదు. 2017లో అప్లికేషన్లు పెట్టినటువంటి వాళ్ళు అయితే ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినటువంటి సందర్భం. ఈ యొక్క విషయంలో మరి ప్రభుత్వం ముందడుగు అయితే వేసింది. 6,000 కోట్లు ఇవ్వడానికి అయితే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకే రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగి తమ ప్రజాప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సాయం అందజేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్ల ఖర్చు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ కూడా ఇస్తారట.